హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసిస్టెంట్స్ టీంలో మరో వ్యక్తి చేరబోతున్నాడు. టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్ కోసం బీసీసీఐ సెర్చ్ మొదలుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల భారత జట్టు వరుస పరాజయాలు చవిచూడడంతో కోచింగ్ స్టాఫ్పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కోచ్ స్థానానికి కొత్త మార్గదర్శకుడు అవసరమని నిర్ణయించిన బీసీసీఐ బ్యాటింగ్ కోచ్గా సింతాషు కోటక్ పేరు ఖరారు చేసినట్లుగా సమాచారం ఉంది. సింతాషు కోటక్ ప్రస్తుతం భారత ఏ జట్టుకి హెడ్ కోచ్గా ఉన్నారు. అంతేకాదు గతంలో ఈయన సౌరాష్ట్ర రంజీ సారథిగా కూడా వ్యవహరించారు. 2023లో భారత పేస్ బౌలర్ బుమ్రా నాయకత్వంలో ఐర్లాండ్లో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టుకు కోటక్ హెడ్ కోచ్గా వ్యవహరించారు. 52 ఏళ్ల సితాంశు కోటక్ దేశవాళీ క్రికెట్లో ఘనమైన చరిత్రను కలిగి ఉన్నారు. 1992 నుండి 2013 వరకు దేశవాళీ క్రికెట్ ఆడారు. ఆ తర్వాత ఆయన కోచింగ్ వైపు వెళ్లారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సితాంశు 130 మ్యాచ్లు ఆడారు. అందులో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలు ఉండగా 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక దేశవాళీ క్రికెట్కి వీడ్కోలు పలికిన అనంతరం సితాంశు కోచ్గా మారారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్గా పనిచేశారు. గత 4 సంవత్సరాల నుండి ఇండియా ఏ టీంకి బ్యాటింగ్ కోచ్గా సేవలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు టీమిండియాకు కొత్త బ్యాటింగ్ కోచ్ని ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుండగా సితాంశుతో పాటు ఇంగ్లాండ్ దిగ్గజ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులో ఉన్నట్లు సమాచారం. ఆయన తాజాగా భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా రావాలని ఉందని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఎవరిని బ్యాటింగ్ కోచ్గా ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసిస్టెంట్ కోచ్లుగా భారత మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్తో పాటు నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టెండస్కటేను ఎంచుకున్నాడు. మరోవైపు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మౌర్నీ మార్కెల్ వ్యవహరిస్తున్నారు. అయితే గంభీర్ స్వతహాగా బ్యాటర్ కావడంతో ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్ అవసరం లేదని అతనిని నియమించలేదు. కానీ ఇటీవల భారత జట్టు బ్యాటింగ్ పేలవంగా ఉండడంతో బ్యాటింగ్ కోచ్ని నియమించాలని బీసీసీఐ డిసైడ్ కావడంతో ఈ నియామక ప్రక్రియను మొదలుపెట్టింది. మరి టీమిండియా బ్యాటింగ్ కోచ్గా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.